తెలంగాణలో కొత్తగా నియమితులైన 3 మంత్రులకు శాఖల కేటాయింపు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు తీపి కబురు. తల్లికి వందనం పథకంకి జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ప్రతి విద్యార్థికి 15,000, తల్లుల ఖాతాల్లోకి 13,000 జమ. ఘోర విమాన ప్రమాదం, కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో 242 మంది ప్రయాణికులకి తీవ్ర గాయాలు. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బల్మూరి వెంకట్ ఫిర్యాదు. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. జూన్ 15 వరకు కొనసాగనున్న భారీ వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు. యూట్యూబ్ లో ఫేక్ వ్యూస్ కొనడం ఆపేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటన. తమ్ముడు సినిమా నుంచే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. ఏడాది పాలనపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు. గత 5 ఏళ్ల అరాచక పాలనతో గాడి తప్పిన వ్యవస్థను సరిదిద్దుతామని స్పష్టం.